పరిచయం ఎక్కడ ఎప్పటి నుంచి? గచ్చిబౌలిలో ఆఫీస్లో పనిచేస్తాం సార్ మేము. ఉమ్. మా కొలికే ఆమె. ఎప్పుడు 1 year బ్యాక్. 1 year బ్యాక్. ఓకే. మా కొలికే కదా అని నేను ఫ్రీగా ఉంటుండే ఆమె దగ్గర. బాగా పరిచయం అయింది. అప్పుడప్పుడు బయటికి వెళ్ళడం అలాంటివి చేస్తుంటే. పరిచయం ఫ్రెండ్స్ ఏనా లవర్స్ కూడానా మీరు? ఫ్రెండ్స్, డీప్ ఫ్రెండ్స్. డీప్ ఫ్రెండ్స్. ఇంకా మా దగ్గర రిలేషన్ అనేది గట్టిగా స్ట్రాంగ్ అయిపోయింది. ఏం స్ట్రాంగ్ రా బాబు. కాదు, స్ట్రాంగ్ అవటం అంటే ఏందబ్బా? కాదు, మీకేంటి, మీకు పెళ్ళైందా? నాకు పెళ్లి కాలే, నేను ఫిజికల్ రిలేషన్స్ ఉన్నాయి మీ ఇద్దరికి? ఫిజికల్ రిలేషన్స్ ఇంకా డీప్ క్లోజ్ అయిపోయినాం. ఒక రోజు బయటికి అదేలే, ఎంత హోటల్కి close వెళ్ళాం. అయ్యారన్నది అర్థమవుతుంది. నువ్వు చెప్తూనే అంత చప్పరిస్తున్నావు అంటే. ఒకరోజు హోటల్కి వెళ్ళాం. కమిట్మెంట్ అడిగిన నేను, ఓకే అన్నది. సరే వస్తున్నానది. కాండం తెచ్చుకొని చెప్పిన నేను. ఏమొద్దు డైరెక్ట్ కలుద్దామని అన్నది. ఓడమ్మా. నేను అప్పటికి చెప్తాను ఫోన్లో, వద్దు ఒకసారి ఆలోచించు, తొందర అడకు, కాండం తెచ్చుకొని చెప్పిన నేను. ఆమె వినలేదు. డైరెక్ట్ ఓకే అన్న. ఆమెనే అంత ఫ్రీ ఉన్నప్పుడు నేను మొగోని అట్లా ఇబ్బంది పడితే నా ఇజ్జత్ అవుతుందని డైరెక్ట్. నీ ప్రాణం నీ చేతుల్లో ఉంటుంది. ఆ అమ్మాయి కాండం ఎందుకు ఇన్సిస్ట్? ఆ అమ్మాయి కాండం ఎందుకు? చాలా మంది మగవాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం. ఆ అమ్మాయి ఇన్సిస్ట్ చేయకపోయినా నువ్వు ఇన్సిస్ట్ చేయాలి కదా. నేను అది చెప్పిన ఆల్రెడీ వినలేదు. అట్లా జరిగిపోయింది. ఇంకా జరిగిపోయింది. నువ్వేమొచ్చి టెంప్టేషన్ ఆపుకోలేకపోయావు. లేకుండా బాగుంటది అని చెప్పి నువ్వు ముందుకెళ్ళావు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఈ బ్రో నాకు ఫోన్ చేసిండు, ఏదో సమస్య వచ్చింది, ఏదో ఇబ్బంది అని నాకు ఫోన్ చేసిండు. ఎప్పుడు? రీసెంట్గా ఒక 3 months. నీ నెంబర్ ఎలా ఉంది అతని దగ్గర? ఆమె ఫోన్లో నా నెంబర్ ఉంది. ఏమని అడిగాడు నిన్ను? బ్రో ఇట్లా కొంచెం ప్రాబ్లం వచ్చింది, ఈమెకి నాకు గొడవ అయింది, ఏందని చూసానంటే నీ నెంబర్ ఇంకా కొంత వాళ్ళ నెంబర్లు ఇటు ఉన్నాయి, అందులో నీ నెంబర్ ఒకటి దొరికింది అని నాకు ఫోన్ చేసిండు. నాకు కాంటాక్ట్ అయ్యి నేను వచ్చేసిన, ఆయన అడ్రస్ పెడితే వచ్చేసిన. నేను ఇక్కడికి వచ్చి చూస్తే హెచ్ఐవి అది అని అంటున్నారు. కాదు, నువ్వు టెస్ట్ చేయించుకున్నావా? చేయించుకున్నా సార్. మరి నీ రిజల్ట్ ఏంటి? నా రిజల్ట్ గిట్ట హెచ్ఐవి అని వచ్చింది, కానీ ఎక్కడి నుంచి వచ్చింది అని నాకు అర్థం కాలేదు చాలా రోజుల నుంచి. అదయ్యా, నువ్వు ఏదో ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ అయినట్టు చెప్తున్నావు ఏందయ్యా? నీకేం టెన్షన్ లేదా? ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? ఈ అమ్మాయి కాకుండా ఎంతమందితో కలిసారు మీరు? నేను జాగ్రత్తగా ఉన్నా సార్, కానీ నీకు వేరే ఆడపిల్లలతో కలిసే అలవాటు ఏమన్నా ఉందా? అది ఏమన్నా హాబీయా? నేను ఎప్పుడు కలవలేదు సార్, ఈమె దగ్గరనే ఫస్ట్ కలిసిన. అంటే నీ దృష్టిలో ఏంటంటే అమ్మాయి ఒక అన్మ్యారీడ్ అమ్మాయి, ఒక లవర్, వాడేసుకుంటూ పని అయిపోద్ది కదా అని అనుకున్నావు. ఎక్కడ మీకు పెళ్లి అనే కమిట్మెంట్లు కట్టాలి ఏమీ లేవు, జస్ట్ ఎంజాయ్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. కాదు, ఇక్కడ చైన్ రియాక్షన్. నీకు పెళ్ళి అయిందా? కాలేదు సార్. బతికావు సార్. నీకు పాజిటివ్ ఇప్పుడు? అవును. కన్ఫర్మ్డా? కన్ఫర్మ్డ్ సార్. మరి నువ్వు మెడికేషన్ మీద ఉన్నావు, ట్రీట్మెంట్ మీద ఉన్నారా మీరు? తీసుకుంటున్నా సార్. తీసుకుంటున్నారే? ఏఆర్వి థెరపీ మొదలైందా? అవును సార్, తీసుకుంటున్నా. అయ్యో రామా. సో ఎందుకు వచ్చారు ఇక్కడికి? అతను పిలవగానే ఎందుకు వచ్చారు మీరు? అంటే ఎవరు నాకు ఇది ఇచ్చిందనేదా? మీరు ఈ అమ్మాయితో తప్ప ఇంకెవరితో కలవలేదు అన్నారు. వ్యాధి ఎవరి వల్ల నుంచి ఆలోచించుకుంటానంటే అప్పుడే నా ఫోన్ చేసిండు. ఒకప్పుడు కలిసినాం కదా అని ఆమె చూసి ఒకసారి నాకు ముందే చెప్పొచ్చు కదా అని. అమ్మాయి నువ్వు విడిపోయారు కదా, ఎందుకు విడిపోయారు? ముందే మేము క్లారిటీగా ఉన్నాం, ఆమె వేరే పెళ్లి చేసుకుంటుంది, బెనిఫిట్ అంతే, ఫిజికల్ బెనిఫిట్ గురించి వచ్చా అంతే. ముందే క్లారిటీగా ఉన్నాం. సో అమ్మాయి వేరే జాబ్ చూసుకుంది, వెళ్ళిపోయింది, ఇంకా అమ్మాయితో నీకు టైఅప్ లేదు. మరి ఈ లోపు నువ్వు ఇంకో లవర్లు తగులుకుంటావు, అట్లా ఏం తగులుకోలేదా? నేను ఎవరిని తగులుకోలేదు. మరి ఈ అమ్మాయితో కాంటాక్ట్ లో ఎందుకున్నావు? లేడు, కాంటాక్ట్ లో లేడు. వీళ్ళ హస్బెండ్ కాంటాక్ట్ అయ్యేసరికి ఉన్న నెంబర్లన్నీ కొడుతుంటే ఏం తగలేదు. ఏం భవానీ గారు, ఏంటి ఇంత విచిత్రమైన కథ? మేమే ఎప్పుడు వినలేదు. యాజ్ ఎ డాక్టర్ నాకు 25 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఏంటి 20-30 మంది అంటాడు, అతను పాజిటివ్ అంటే ఇతను పాజిటివ్ కాదంట. ఎవరు ఇదంతా? ఎవరు నువ్వు అసలు? ఏమ్మా, సమాజం మీద ఏమైనా కక్ష కట్టావా ఏంటి కథ? అసలు నీ కథ ఏంటో చెప్పు. నీ మీద ఏమి వేలెత్తి జబ్బు ఉందని వేలెత్తి చూపెట్టట్లేదు, తర్వాత జరిగినటువంటి ప్రక్రియ. ఎందుకంటే జబ్బు ఉందని మేము వేలెత్తి చూపెడితే కనుక మేము అది తప్పు పని, అది మేము అలా చేయకూడదు. కానీ జబ్బు ఎలా వచ్చింది అనేది ఒకటి, తర్వాత ఎందుకు ఈ ప్రక్రియను నడిపేవనేది రెండోది. అవి నేరాలు. మాకు 6 months అవుతుందండి మ్యారేజ్ అయ్యి. 6 months అయితే మేము ప్రేమించే పెళ్లి చేసుకున్నామండి. ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయి మీకు? నాకు ఒక పెళ్ళి అయింది. ఎవరు వాళ్ళిద్దరిలో? రాజుతో మీకు మ్యారేజ్ అయింది. లవ్ మ్యారేజే కదా? వెనకట్లు ఎవరు లేరంట, మీరు అనాదంట, అది నిజమేనా? నిజమేనండి. మరి ఈ మెసేజ్లు ఫోన్ కాల్స్ ఇంతమంది సైన్యం ఉందంట మీ వెనకట్ల, మీకు ఎవరు లేరని అంటున్నారు? ఒక 20-30 కాల్స్ వస్తాయి అంట కదమ్మా. మాకు అలాంటి కాల్స్ ఏం రాలేదు. మాకు ఆల్రెడీ ఫోన్లు ఇచ్చినాకే మేము మిమ్మల్ని పిలిపించాము ఇక్కడికి. మాకు అలాంటి కాల్స్ ఏం రాలేదు. అతని జోబుల్లో ఏవేవో చెత్త ఇవన్నీ దొరికినాయండి. ఏం దొరికినాయి? అన్ని దొరికినాయండి ప్యాకెట్లు. కాల్స్ కూడా ఆయన దాంట్లోనే ఉన్నాయండి, ఫోన్ కాల్స్. మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా? మీ ఆయనకి నీకు ఉంది. మరి నీకు ప్రాబ్లం ఉంది అంటే మీ ఆయనకు ఉండాలిగా, ఉందా లేదా? ఉంది.
ఫిజికల్ రిలేషన్ ఉంది. మీ ఆయనకి ప్రాబ్లం ఉందా లేదా? ఉంది, మా ఆయన గారికి ఉంది. మీ మధ్య ఫిజికల్ రిలేషన్ లేదంటున్నాడు, మీ అతనికి అసలు ఏ ప్రాబ్లం లేదంటే రీసెంట్ గా టెస్ట్ చేయించుకుంటాను అంటున్నాడు. అది నిజం కాదా? నిజంగా అది కదమ్మా, టెస్టింగ్ వరకు వెళ్దాం కానీ అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. నాది మేము 6 months అవుతుంది. నిన్ను కళ్ళు తిరిగి పడిపోయాను నేను. రైట్. కళ్ళు తిరిగి పడిపోతే మేడం హాస్పిటల్కి తీసుకెళ్ళాడు టెస్ట్లు అవి చేయించడానికి. టెస్ట్లను చేయించడానికి తీసుకెళ్తే నాకు హెచ్ఐవి అని వచ్చింది. సో అంతవరకు నిజమమ్మా, యూఆర్ పాజిటివ్. అంతకుముందు తెలియదా మీకు? అంతకుముందు మీరు ప్రెగ్నెంట్ అంట, నిజమేనా? అవునండి, ఇప్పుడు ప్రెగ్నెంట్. ఎవరితో వచ్చింది ప్రెగ్నెన్సీ? తనతోటే వచ్చింది. 20 మంది లిస్ట్ ఉందమ్మా, ఎవరితో వచ్చింది ప్రెగ్నెన్సీ? ఇక్కడ మీకు నీ జబ్బు గురించి మేము మాట్లాడట్లా, నీ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాం. మీకు పెళ్ళయ్యే 6 నెలలు అయింది, మళ్ళీ ఇప్పుడు 6 నెలలు కడుపుతూ ఉన్నారు మీరు, ఎలా? లవ్ మ్యారేజ్ అంటున్నావు పక్కన. కాదు మేడం, ఆ మెసేజెస్ ని తను డిస్ప్యూట్ చేస్తుంది. లెట్ us గెట్ ఏ క్లారిటీ. కదా మా మెసేజ్లు నీవు కాదా, నీ ఫోన్ లో కాదా అవి? నా ఫోన్ లో కాదండి, తన ఫోన్ లో వచ్చినాయండి. తన ఫోన్ లో అవి అబ్బాయిలందరూ తన ఫోన్ లో చెప్పారా అనేది నీ వర్షనే? ఓకే. నిన్ను తిడుతూ నా మీద అవన్నీ నిందలన్నీ నా మీదకి నెడుతున్నారు. రకరకాల మాటలు అంటమ్మా, రకరకాల మనుషులు అంట, రకరకాల నెంబర్స్ నుంచి వచ్చినటువంటి మెసేజెస్ అంటే ఇంతమంది ఎందుకు నీ మీద ఖర్చు కడతారు? 20-30 మంది ఖర్చు కడతారా నీ మీద? మీరే అనాథ, ముందు వెనక ఎవరు లేరని చెప్పేసి అన్నారు, ఇంతమంది ఎనిమిస్ ఏంటి మీకు? తనకే మిస్డ్ కాళ్ళు వచ్చి తను బట్టలు ఎప్పుడైనా పిండితో ఉంటే తన జోబుల్లోనే మొత్తం అవన్నీ దొరికిండి. నేను అప్పుడు అడిగితేనే నాతో చాలా రివర్స్గా మాట్లాడేవాడు, కొట్టివాడండి నన్ను. సో మీ ఇద్దరి మధ్యన ఫిజికల్ రిలేషన్షిప్ లేదా, ఉందా? భార్యాభర్తల సంబంధం ఉంది. మరి అతని జోబులో దొరికేటటువంటి ఆ కాండమ్స్ అవన్నీ మీరు వాడినవి కాదు? మేము వాడిని కాదండి, ఆయనే బయట. ఇప్పుడు అవతల వ్యక్తి ఒక వ్యక్తి కూర్చున్నాడు, అతను మీకు తెలుసా? ఎవరండి అతను? పక్కన కూర్చున్న అతను సురేష్. మీరు 1 year బ్యాక్ గచ్చిబౌలిలో ఎక్కడో జాబ్ చేసేవాళ్ళు, అక్కడ మీ కొలీగ్ ఫ్రెష్ ప్లస్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ రిలేషన్ ఉన్న వ్యక్తి గుర్తున్నాడా? అని నిజాలు చెప్పమ్మా. ఒకటి ఇక్కడ ముఖ్యంగా ఒకటి భవాని, కంగారు పడవలసింది ఏం లేదు. 2 ముఖ్యమైనటువంటి అంశాలు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్, నీ హెచ్ఐవి డయాగ్నోసిస్ అనేది కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత వచ్చిందా, అంతకుముందే నీకు తెలుసా? ఇందులో నిజం చెప్పాలి. రెండోది ఏంటంటే, సురేష్ అనేటటువంటి ఈ వ్యక్తి తెలుసా తెలీదా, అవి కావాలి. ఈ 2 ఇంపార్టెంట్ ఇష్యూస్ నాకు. తెలిసింది నాకు. ఎవరు తెలుసు? సురేష్ అండి. సురేష్ తెలుసా? తెలిసింది. సురేష్ వ్యక్తితో నీకు రిలేషన్ ఉందా లేదా? ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా? లేదండి, అలాగా ఫ్రెండ్షిప్ కింద చెప్తున్నాడండి. ఆయన నా మీద తప్పుడు నిందలు వేయాలని వేస్తున్నాడండి. ఒక మేజర్ ప్రాబ్లము మీ ద్వారా ఇంతమందికి అంటుకుంది అనేది వాళ్ళిద్దరు ఎలిగేషన్. ఇప్పుడు ఆ 20 మందిని పిలిపించమంటారా ఏంటి? లేదు మేడం, నాకు అలాంటి ఏమి ఉద్దేశాలు లేవు మేడం. ఊరికి మీ మీద కక్ష కట్టుకొని వాళ్ళు ఎందుకు వేస్తారండి? సంవత్సరం తర్వాత ఒక అబ్బాయి వచ్చి ఎందుకు మాట్లాడతాడమ్మా, అతనికి అదే ప్రాబ్లం, నీకు అదే ప్రాబ్లం, మీ ఆయనకి అదే ప్రాబ్లం అని నువ్వు చెప్తున్నావు. మీ ఆయన అయితే ఇంకా ఒప్పుకోలే. నా మీద కావాలని వేస్తున్నారు మేడం. నాకు వాళ్ళకి వచ్చి నీ మీద ఎందుకు వేస్తారమ్మా అంటున్నాను. ఎందుకు వేయాలి? నీ వెనకాల ఏముందని నీ మీద వేస్తారు? అన్ని అబద్ధాలే అమ్మా, వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలే. మేము అడిగినటువంటి ప్రశ్నలు అన్నీ కూడా బేకారు ప్రశ్నలు. అవి కాదు. మరి నీకు హెచ్ఐవి ఎలా వచ్చింది? ప్రెగ్నెంట్కి వెళ్తే నాకు ప్రెగ్నెంట్ కాదని కాదు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అని అన్నా, నీకు తెలిసింది ప్రెగ్నెన్సీ టైంకి. అది ఎప్పటి నుంచో ఉంటేనే ట్రేస్ అవుట్ అవుతుంది. గబ్బుక్కుని ప్రెగ్నెన్సీ వచ్చేస్తే ఇంజెక్షన్ అయ్యగానే ఆ రోజే తెలియదు ప్రాబ్లం. దానికి ఇంకో 2 years 3 years పడుతుంది. నీకు తెలిసే టైంకి మీరు అప్పటిదాకా హాస్పిటల్కి ఏం వెళ్ళింది లేదు, అవునా? నీకు హాస్పిటల్కి వెళ్ళేసరికి అమ్మాయికి ఎప్పటి నుంచో ఉందండి అని చెప్పారు డాక్టర్స్. అప్పటికి 1 year బ్యాక్ అతనితో నీకు రిలేషన్ ఉంది. నీకు అంతకుముందు నిజంగానే తెలియదా నీకు హెల్త్ ప్రాబ్లం ఉందని? నాకు తెలియదు. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి, మీ ఆయన ద్వారా మీకు ఇది వచ్చిందనా? మీ ఆయన పాజిటివా కాదా? మీ ఆయన నుంచి మీకు వచ్చిందనా ఈ జబ్బు? అవునండి, తన ద్వారానే వచ్చిందండి. మీ ఆయన ద్వారానే అవతల వ్యక్తికి కూడా వెళ్ళి ఉండొచ్చా? అక్కడ ఆన్సర్కి తెలిసిపోతుంది కదమ్మా. ఒక వ్యక్తి వచ్చి అలా ఆయనకి కాదండి నాకు మీరు న్యాయం చేయాలి, ఆ అమ్మాయి ఒక్కదానితో నాకు రిలేషన్ ఉంది, వాళ్ళిద్దరు చెప్పుకుని వచ్చి ఉంటారేమో మేడం, నాకైతే తెలియదు. మేము ఇప్పుడు డాక్టర్స్ పిలుచుకురావాలా? ఓకే. ఓహో, మీరు ఏదన్నా ఇద్దరు చెప్పాలి. ఇప్పుడు బయటికి వాళ్ళిద్దరు వచ్చి కూర్చున్నారు ఎదురుగా, మీ ద్వారా వాళ్ళు సఫర్ అవుతున్నారు కదా, మీరు మాట్లాడకపోతే ఎలాగా? మాట్లాడుతున్నాను కదా మేడం. తమ్ముడు నువ్వు పాజిటివా నెగిటివా? ఒకటే క్లారిటీ, నువ్వు నెగిటివా? ఏది రిపోర్ట్స్ ఏవి చూపెట్టండి. ఎందుకు? ఇంట్లో ఉన్నాయి. కాదు, రిపోర్ట్స్ ఉంటాయి కదయ్యా. రిపోర్ట్స్ నీ ఫోన్లో కానీ ఎక్కడో చాటు ఉంటాయి కదా రిపోర్ట్స్. మీ ఆవిడ ఇప్పుడు నువ్వు మీ ఆవిడ మీద ఎలిగేషన్స్ పెడుతున్నావు, మీ ఆవిడ నీ మీద ఎలిగేషన్స్ పెడుతుంది. ఏమని? ఒక్క నిమిషం నాన్న, ఏమని? ఇతనికి ఆల్రెడీ ఇంట్లో కండమ్స్ ప్యాంట్స్లో వీటిలో దొరుకుతూ ఉంటాయండి. వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు చాలా ఉన్నాయి. నేను ఇతన్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, ఇతని వల్లే నాకు వచ్చింది ఈ రోజున. ఈ ప్రెగ్నెన్సీ కూడా నా భర్తదే అంటుంది.
ఓకే మేడం, మీరు ఫోన్లు చెక్ చేస్తే మొత్తం అర్థమైపోతుంది కదా మేడం. ఫోన్స్ చెక్ చేసాం కాబట్టి నిన్ను పిలిచాం బాబు. మిగతాది నువ్వు ఆవిడ ముందు క్లారిటీ ఇస్తే మళ్ళీ ఆవిడని అడుగుతాం మేము. నీకు కండోమ్స్ దొరికినాయా లేదా నీ ప్యాంట్స్లో? నీకు వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధం ఉందా లేదా? అవును మేడం, నేను అమ్మాయిని ఇష్టపడే, అమ్మాయి నాకు ఇష్టం అంటేనే నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. అసలు మళ్ళీ వేరే దగ్గరికి ఎందుకు పోతా నేను? ఇంకా అంతకుముందు ఉన్నాయా వేరే అమ్మాయిలతో నీకు? అట్లా ఏం లేవు మేడం. అవన్నీ కావాలని నా మీదే నిందలేస్తున్నాడు. మరి నా తల్లిదండ్రులు లేడని కావాలని కదమ్మా, అతని రిపోర్ట్ నీ దగ్గర ఉందా? అతను పాజిటివ్ అన్న రిపోర్ట్ మీ దగ్గర ఉందా? ఏం తల్లి తన ఉందా? దగ్గరే ఉన్నాయండి, నా దగ్గర ఏం రిపోర్ట్స్ లేవండి. నువ్వైతే పాజిటివ్, అతని రిపోర్ట్ అయితే నీ దగ్గర లేదు. లేదండి, మరి అతను పాజిటివ్ అని నీకెలా తెలిసి? చూసావా రిపోర్ట్? నువ్వు డాక్టర్స్ చెప్పారా నీకు? డాక్టర్సే చెప్పారండి. ఆయన ఎప్పుడు టెస్ట్ చేసుకున్నాడమ్మా డాక్టర్స్ చెప్పడానికి నీకు? ఇద్దరం వెళ్ళామండి, ఇద్దరం వెళ్ళాము. కానీ తను నీకు చేసేటప్పుడు ఆయనకి చేశారు. చేశారండి. మరి ఆ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకోవాలి కదా. నువ్వేమంటున్నావు? నేను క్యారెక్టర్ లో పర్ఫెక్ట్ అండి, నాకు అసలు ఎవరితో సంబంధం లేదు, రికార్డ్స్ ఆయనవే, ఫోన్లు ఆయనవే, కండోమ్స్ ఆయనవే, జబ్బు ఆయనదే, ఆయనే నాకు అంటగట్టాడు అన్నప్పుడు ఎంత సీరియస్ విషయం అది. నువ్వు ఆ పేపర్స్ పట్టుకుని నువ్వు ఆ డాక్టర్స్కి చెప్పినా కూడా ఇమీడియట్గా ఆయన మీద కేసు బుక్ చేస్తారు. నీ లైఫ్ స్పాయిల్ అయిపోయింది కదా, ఇక్కడ జీవితం స్పానే తగ్గిపోతుంది. నీ మాటే నిజం అనుకుందాం, ఇద్దరు పాజిటివ్ ఎలా అవుతారు? ఇప్పుడు అతనితో సంబంధం ఉన్నదని ఒప్పుకున్నావు కదా సురేష్తో, ఓకే, అతనికి వేరే ఆడవాళ్ళతో ఎవరితో సంబంధం లేదంట, కాండం వేసుకుంటానంటే కనుక కాండం వద్దు నాకు ఇలాగే కావాలని చెప్పి 1 year బ్యాక్ మీ పెళ్ళి అవ్వకముందు అతనితో శారీరకంగా కలిసావు. అతను టెస్ట్ చేయించుకుంటే, ఎందుకు టెస్ట్ చేయించుకున్నాడు నాకు తెలియదు కానీ అతను టెస్ట్ చేయించుకుంటే అతను పాజిటివ్ అంట. ఇప్పుడు ఏమొచ్చి నా భర్త కూడా పాజిటివ్ అని అంటున్నాం. సో ఇవన్నీ ఈ డాట్స్ అన్ని మనం కలుపుకుంటే సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? సోర్స్ ఏంటి? కారణం ఎవరు? ఇద్దరు పాజిటివ్ ఉన్న వాళ్ళు అబద్ధం ఆడుతున్నారా, లేదంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావా? అంటే లెట్స్ థింక్ లాజికల్లీ. అంటే మనకి ఇక్కడ రిపోర్ట్స్ ఏమీ లేవు కాబట్టి లెట్స్ థింక్ అబౌట్ ఇట్ లాజికల్లీ. ఎవిడెన్స్ కూడా ఉంది, ఎవిడెన్స్తో మాట్లాడతాం నెక్స్ట్ స్టెప్లో. ఎందుకంటే మీలో ఉన్న మంచితనం ఏదైనా బయటపడుతుందేమో అని వెయిట్ చేస్తున్నాం అంతే. నిజం ఒప్పుకుంటే వీళ్ళకేం న్యాయం చేయాలి, మీకేం న్యాయం చేయాలని మేము ఆలోచించాలి కదా. మీ దగ్గర ఆ నిజాన్ని ఒప్పుకునే అంత క్యారెక్టర్ లేనప్పుడు మేము ఎవిడెన్స్లతో దిగామంటే క్రిమినల్ కేసులు బుక్ అవుతాయి.